హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తానండి. ముందుగా నైవేద్యాలు అయితే చేసి పక్కన పెట్టేశానండి. తర్వాత వచ్చి పూజకి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, మధ్య మధ్యలో లేవకూడదని అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటానండి. నైవేద్యాలు కూడా పక్కనే పెట్టేసుకుంటాను. మధ్యలో పూజ చేసేటప్పుడు లేవకూడదనేసి చూడండి, పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పంచామృతం కూడా చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నాను. నీళ్ళు అన్నీ రెడీ చేసుకున్నాను. నాకు సింపుల్గా ఉన్న దాంట్లోనే ఈ విధంగా అయితే చేసుకుంటానండి. ఆర్భాటాలకు పోయి ఎక్కువ చేయాలని అస్సలు ఆశపడను. నాకు ఎంత వీలైతే అంత చేసుకుంటాను. నేను ప్రతి సంవత్సరం ఇదే విధంగా సింపుల్గానే చేసుకుంటాను. నాకు తోచినంతలో 5 నైవేద్యాలు చేసి పెట్టి అమ్మవారిని ఈ విధంగా అయితే పూజించుకుంటాను. అమ్మవారి రూపు అయితే నా దగ్గర ఇంతకుముందు నుంచి ఉంది. నేను మళ్ళీ కొననండి. ఒక రూపును పాలల్లో కడిగేసి అయితే పెట్టుకుంటాను. అమ్మవారికి ఏదైనా మనకు మనస్ఫూర్తిగా ఇవ్వాలి కానీ అన్నీ కావాలని అయితే అడగరు కదండి. నాకు పూజ చేసేటప్పుడు మంత్రాలు అయితే ఎక్కువ రావండి. ఫోన్లో అయితే పెట్టుకొని చేసుకుంటాను. బుక్ కూడా ఉంది కానీ కొంచెం చదువుతా, కొంచెం అయితే చదవలేను అనమాట. ఎక్కువ నోరు తిరగవు కదా, అందుకని ఎక్కువ చదవలేనండి. మామూలుగా ఫోన్లో పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటాను. కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు మనస్ఫూర్తిగా చేసుకుంటాను కాబట్టి ఆ మంత్రాలు కూడా నిజంగానే పూజ అయిపోయింది, వాళ్ళే జరిపించారు అన్నట్టు ఉంటుంది. చాలా మంచిగా చేసుకున్నాను. ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఫోన్లో పెట్టేసుకొని చేసుకుంటాను. ఇంకా ఇష్టంగా చేసుకుంటాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా మంచిగా అనిపించింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా వాయినాలు ఇవ్వాలి కదండి. వాయినాలకైతే 5 మంది కావాలి కానీ ఇంకా మాకు సైడు కూలీలకు వెళ్తారు, ఎక్కువ దొరకరండి. ఇంకా మా తోటికోడలని అయితే ఫోన్ చేసి పిలిపించిన అన్నమాట. ఇంకా సాయంత్రం అయింది వచ్చేవరకు. ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా ఒకసారి హారతి ఇద్దామని మా తోటికోడలు పూజ ఎక్కువ చేస్తుంది అన్నమాట. పూజలు వరలక్ష్మి వ్రతం అంటే కొంచెం తనకు తెలియదు, చేయదు. కానీ ఇట్లా చేసినప్పుడైతే ఇష్టంగా ఉంటుంది. అందుకని ఈ విధంగా హారతి అయితే ఇస్తున్నాము ఇద్దరం కలిసి. ఇంట్లో వ్రతాలు చేసినా, ఏ పూజలు చేసినా కానీ ఇంట్లో ఆ రోజు మొత్తం పాజిటివ్గా ఉంటుంది కదండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా సాయంత్రం అయినా సరే ఇల్లు అయితే కలకలలాడుతుంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇల్లు ఒకటే అని కాదు, మన మనసులు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి కదా. నాకైతే ఈరోజు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత మంచిగా అనిపిస్తుందో అది మాటల్లో అయితే చెప్పలేమండి. చాలా మంచిగా అనిపించింది. మా తోటికోడలి ఇంకొకరు కూడా రావాలి, తనకి ఫుల్గా జ్వరం ఉంది, అందుకే రాలేకపోయిందండి. ప్రతి సంవత్సరం వస్తుందన్నమాట. ఈ సంవత్సరం అయితే మిస్ అయిందండి. మా ఇంటి వరలక్ష్మి వ్రతము ఈ విధంగా అయితే మంచిగా అయ్యిందండి. మరి ఈ వారం జరుపుకొని వాళ్ళు ఉంటారు కదండి, అదే వీలు కాని వాళ్ళు ఉంటారు కదండి, నెక్స్ట్ వారం వాళ్ళకి మంచిగా పూజ జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతేనండి, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.